నమస్తే, వీధును స్వాగతం, లక్షణ సమాజయుతం. ఈ సెల్ఫీ ప్రపంచంలో బండ్ల మీద వెళ్తూ, ఆకాశం వైపు చూస్తూ, రోడ్ల మీదకి వెళ్తూ, అక్కడ గంగ పొర్రిపోతున్నా కూడా సెల్ఫీ తీసుకోవాలని పాముతోట అయిన లాస్ట్కు చనిపోయిన మృతదేహంతో కూడా సెల్ఫీ తీసుకున్న రోజులు. ఈ మధ్యకాలంలో మరి టిక్ టాక్ ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో మరి సోనిక అనే అమ్మాయి మరి రోడ్డు మీద వెళ్తూ టిక్ టాక్ చేస్తూ ప్రాణాన్ని వదిలారు. మరి వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి హర్షిని మేకల గారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. మరి మీ ఫ్రెండ్ అంటున్నారు కదా, ఎప్పటి పరిచయము? అసలు అంతకుముందు కూడా టిక్ టాక్లోనే వచ్చినాక పరిచయం అయ్యారా మీకు? నాకు ఫస్ట్ నుండి ఫ్రెండ్ ఏం కాదండి. 99 టీవీ ఛానల్ వాళ్ళు టిక్ టాక్ టాలెంట్ హంట్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఎవ్రీ సండే 99 టీవీ లైవ్ లో ఆ ప్రోగ్రామ్ వస్తుంది. సో నన్ను కూడా ఆ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేస్తారు. తను సోనిక వైజాగ్ నుండి ఆ ప్రోగ్రామ్ కి వచ్చారు. నేను కూడా ఆ ప్రోగ్రామ్కి వెళ్ళానమాట. అక్కడ పరిచయం అయ్యారు నాకు తను లైవ్ షోలో. అక్కడ నుండి మేము కొంచెం చాటింగ్, అంత క్లోజ్ ఫ్రెండ్ కాదు, చాటింగ్ చేసుకున్నాం వాళ్ళు. అప్పుడప్పుడు ఎలా ఉన్నావు అక్క ఏంటి అనేది. షీఈస్ నైస్ గర్ల్ అండి, చాలా మంచి అమ్మాయి. తను ఇలా అర్ధాంతరంగా చనిపోయారు, అనంతలోకాలకు వెళ్ళారు అంటే అసలు నాకు తెలియగానే న్యూస్ నేను జీర్ణించుకోలేకపోయాను. చాలా బాధాకరమైన విషయం. ఎన్ని రోజులు మీ పరిచయం? రీసెంట్ గానండి, 2 months అరౌండ్. 2 months. డైలీ మాట్లాడుకునే వాళ్ళ? డైలీ ఏం కాదు, ఎప్పుడు వీకెండ్స్ లో ఖాళీ ఉన్నప్పుడు చాటింగ్ చేసుకునే వాళ్ళం. ఫోన్లో కూడా ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం. వాట్సాప్ లో చాట్ చేస్తే వాళ్ళు ఎలా ఉన్నారు. మీరు టిక్ టాక్ చేస్తారా? చేస్తాను. టిక్ టాక్ లైవ్ కి వెళ్ళి టాలెంట్ 100 చేయకుండా ఎలా వెళ్తాను? కంపల్సరీ. అంటే అట్లా ఏమన్నా ఎక్కువైందా ఫ్రెండ్షిప్ ఏమన్నా? అలా ఏం లేదు, మామూలు జస్ట్ ఫ్రెండ్, అంత క్లోజ్ కాదండి, మామూలుగా తెలుసు అంతే. ఆమె రోజు చూసేవాళ్ళ మీరు? తను వైజాగ్ అండి, నేను హైదరాబాద్. అదే టిక్ టాక్ లో? టిక్ టాక్ లో ఫాలో అయ్యేదాన్ని తను. మేము ఫాలో అయ్యాం టిక్ టాక్ లో. మరి వీడియోస్ బాగా చేస్తారు తను. చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు సోనికాకి. మంచి యాక్టర్ కూడా తను. కొన్ని మూవీస్, షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించారు, కొన్ని సాంగ్స్ లో యాక్టింగ్ చేస్తారు. తను బీటెక్ చదువుతుంది. ఓకే. ఎక్కడ? తను నాకు చెప్పారు యాక్టర్ కావాలనేది తన కళ అని చెప్పారండి. ఓకే. సో యాక్టింగ్ బీటెక్ కంప్లీట్ అయ్యాక యాక్టింగ్ లోకి వస్తానని చెప్పారు నాకు. ఆ రోజు ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ రోజు మీరు టచ్ లో ఉన్నారా? అంతకు ముందు 1 week నుండి అసలు నేను కాంటాక్ట్ లోనే లేదు, కొంచెం బిజీ ఉండి మాట్లాడలేకపోయాను. తను కూడా లేదు. అప్పుడప్పుడు చాటింగ్, హాయ్, హలో, గుడ్ నైట్ అలాంటి మెసేజ్లు మాత్రమే చేసుకునే వాళ్ళం అంతే. అంతే అండి. అయితే మరి మీకు ఎవరు చెప్పారు ఈ విషయం? మీకు ఎలా తెలిసింది? గ్రూప్ లో వచ్చిందండి మెసేజ్. 99 టీవీ వాళ్ళు గ్రూప్ క్రియేట్ చేస్తారు. టిక్ టాక్ టాలెంట్ హంట్ కు వచ్చిన వాళ్ళందరూ ఆ గ్రూప్ లో ఉన్నారు. గ్రూప్ లో ఫస్ట్ మెసేజ్ వచ్చింది, సోనికాకి యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయ్యి లెగ్ ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి మెసేజ్ వచ్చిందండి. సో తన ఫ్రెండ్స్ ని ఫాలో అప్ చేస్తే, మేమందరం గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఫాలో అప్ చేస్తే యాక్సిడెంట్ అయింది, ఫ్రాక్చర్ అయింది, ఇక్కడ రికవర్ అవుతుంది, ప్రాబ్లం లేదని చెప్పారు. తర్వాత ఒక 1 week తర్వాత చూసుకుంటే తను సడన్ గా చనిపోయిందనే వార్త వచ్చింది. అసలు అందరు షాక్ అయిపోయారు. చిన్న ప్రాబ్లం అని చెప్పారు, చిన్న ఫ్రాక్చర్ అని చెప్పారు. తను చనిపోవటం ఏంటని అందరు షాక్ అయిపోయారు సడన్ గా. నిర్లక్ష్యం వహించారని కూడా తెలిసింది ఆ మధ్యలో. అది నాకు కరెక్ట్ గా అయితే తెలియదండి. నేను విన్న దాన్ని బట్టి తన ఫ్రెండ్ రఫీ అనే తన ఫ్రెండ్ తో బైక్ లో డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారంట. వెళ్తున్నప్పుడు వెనక కూర్చున్న తను వీడియో తీస్తున్నాడో ఫోన్ మాట్లాడుతున్నాడో రఫీ, ఐ థింక్ టిక్ టాక్ చేస్తున్నాడో తెలియదు. తను నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఇద్దరు యాక్సిడెంట్ అయిందని మాత్రం తెలిసింది. అంటే వీళ్ళు కింద పడినట్టు తెలిసిందా, లేకపోతే ఏదన్నా ముందు నుంచి వచ్చి డాష్ ఇచ్చారంట? డాష్ ఇస్తే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారంట. ఇద్దరు హాస్పిటల్లో అడ్మిట్ అయితే అప్పుడు కొంతమంది వ్యక్తులు ఫండ్స్ కలెక్ట్ చేశారు రికవర్ చేయడం కోసం ఇద్దరికి అని చెప్పేసి. రఫీకి రికవర్ అయిపోయాడు. యాక్చువల్ గా యాక్సిడెంట్ అయిన టైంలో తెలిసిన న్యూస్ ఏంటంటే రఫీకి సీరియస్ కండిషన్ లో ఉన్నాడు, బ్రతకడం కష్టం. సోనికాకి చిన్న ఫ్రాక్చర్, ఆవిడ రికవర్ అవుతుంది, రఫీ బ్రతకడు అని చెప్పేసి మెసేజ్లు వచ్చాయి. ఇప్పుడు మనం చూసుకుంటే రివర్స్ అయింది. రఫీ హ్యాపీగా తిరుగుతున్నాడు, బయటకు వచ్చాడు, హ్యాపీ తిరుగుతున్నాడు. సోనిక చనిపోయింది, రివర్స్ లో అయిపోయింది. మీరు వెళ్ళారు హాస్పిటల్? వెళ్ళలేదండి. అంటే మీకు ఎన్ని రోజులకు తెలిసింది? ఏంటి చనిపోయినా? మామూలుగా ఈ విషయం యాక్సిడెంట్ జరిగిందనే విషయం మీరు ఎట్లా గ్రూప్ లో ఉన్నారు కదా? జరిగిన వెంటనే గ్రూప్ లో మెసేజ్ వచ్చిందండి, యాక్సిడెంట్ అయింది సోనిక, సేఫ్ అని వచ్చింది కదా మెసేజ్. అందుకే వెళ్ళటానికి లేదు, చిన్న ఫ్రాక్చర్ అని చెప్పారు కదా, అందుకే నేను వెళ్ళలేదు కలవటానికి. సో గ్రూప్ లో అప్డేట్స్ వస్తున్నాయి తను రికవర్ గా ఉందని. సో
సడన్గా చనిపోయిందని వచ్చింది. సో నేను విన్నదాన్ని బట్టి నాకంత పర్టికులర్గా తెలియదు. విన్నదాన్ని బట్టి ఏంటంటే వాళ్ళ కోసం ఫండ్స్ కలెక్ట్ చేశారు. రఫీక్ మాత్రమే ఆ ఫండ్స్ యూస్ అయ్యాయి, సోనికాకి యూస్ అవ్వలేదు అని చెప్పారు. లెగ్ ఫ్రాక్చర్ అయింది కదా, దానికి సర్జరీ అయిన దాన్ని బట్టి ఆ సర్జరీ ఇన్ఫెక్ట్ అయ్యి ఆ ఇన్ఫెక్ట్ బ్రెయిన్ వరకు వెళ్ళి బ్రెయిన్ డెడ్ చనిపోయిందని తెలుస్తుంది. వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా మీరు కలవలేదండి, అంతవరకే నాకు తెలుస్తుంది. అంతవరకు ఈ యొక్క ముఖాముఖి సందర్భం ద్వారా ఇలాంటి టిక్ టాక్ చేసే వాళ్ళకు మీరేం చెప్తారు? ఏం చెప్పాలనుకున్నానంటే టిక్ టాక్ చేయొద్దు అని అననండి. టిక్ టాక్ అనేది ఒక యూస్ఫుల్ యాప్. మీలో ఉన్న టాలెంట్ని బయటకు తీస్తే సమాజానికి ఉపయోగ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు మీనా గారు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఆవిడ చాలా సినిమాలో నటించారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ సీన్ చేయాలంటది, టిక్ టాక్ యాప్ ద్వారా ఆ సీన్ క్రియేట్ చేసుకొని నేను నటించే ఛాన్స్ అనేది ఉంటుంది. అలా మనకు నచ్చిన మన టాలెంట్ని బయటకు తీసుకురావడానికి టిక్ టాక్ ఉపయోగించండి. కానీ మీ ప్రాణాలకి అపాయం కలిగించే విధంగా రిస్క్తో కూడినటువంటి టిక్ టాక్ వీడియోస్ చేయొద్దు. చాలా మందిని మనం చూస్తూ ఉన్నాము, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లోని డాబాలు ఎక్కేసి టిక్ టాక్లు చేస్తూ స్లిప్ అయి పడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముందు మీరు టిక్ టాక్ వీడియో కన్నా మీ ప్రాణాలు ఇంపార్టెంట్ అని మీరు తెలుసుకోండి. రిస్క్తో కూడిన టిక్ టాక్లు ఎవరూ చేయొద్దండి. సేఫ్గా ఉండే టిక్ టాక్లు చేయమని నేను మీ టీవీ ద్వారా ప్రేక్షకులు చెప్పుకుంటున్నాను. కొంచెం వల్గారిటీ కూడా పెరిగిందని తెలుసు. వల్గారిటీ కూడా పెరుగుతుందండి. చాలా మంది ఏంటంటే ఒక అమ్మాయి ఒక టిక్ టాక్ చేస్తుంది అనుకోండి, దాన్ని డ్యూయట్లో తీసుకొనేసి కొంతమంది అంటే అసభ్యకరమైనటువంటి డైలాగ్స్తోని, అసభ్యకరమైనటువంటి ఇలాంటి వల్గారు బిహేవియర్తో వాటిని చేస్తున్నారు. అలా చేయటం వల్ల ఏంటంటే ఎదుటి వ్యక్తి మనోభావాలు దెబ్బతింటాయి. అలా చేయకండి. మీరు ఎవరిని హర్ట్ చేయకూడదు. మీకు నచ్చిన విధంగా మీరు టిక్ టాక్ సేఫ్గా చేసుకోండి. రిస్క్తో కూడిన టిక్ టాక్ వీడియోస్ మాత్రం చేయొద్దని చెప్తున్నాను. చదువు చందాలు వదిలిపెట్టి మొత్తం టిక్ టాక్లో ఉన్నట్టు తెలుస్తుంది. అవును, అది కూడా పాయింటే. టిక్ టాక్ వచ్చిన కాండి చిన్నపిల్లలు కూడా టిక్ టాక్ వీడియోలు అనుకుంటున్నారు. ఫస్ట్ మీ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, స్టడీస్ మీద, జాబ్స్ మీద. టిక్ టాక్ వీడియోస్ చేయొద్దని నా ఒపీనియన్ ప్రకారం అంటే మనం ఖాళీ టైంలో మన టాలెంట్ని ఉపయోగించుకోవడానికి టిక్ టాక్ చేయొచ్చు. అదే పనిగా చేయటం అయితే తప్పు నా ఉద్దేశం ప్రకారంగా. ఖాళీ టైంలో ఎంజాయ్మెంట్ కోసము, టైంపాస్ కోసము, లేకపోతే మీ టాలెంట్ కోసం చేసుకోండి. బట్ అదే పనిగా చేస్తే మీ కెరీర్ని నెగ్లెక్ట్ చేసి స్టడీస్ని, జాబ్స్ని వీటిని నెగ్లెక్ట్ చేసి చేయకూడదు. వయసు మిగిలిన వాళ్ళు 60 సంవత్సరాల వాళ్ళు, మరి 6 ఏళ్ళ వాళ్ళు కూడా ఇందులోకి వస్తారు, ఈ రంగంలోకి. ఇలాంటివి ఎలా అనిపిస్తుంది మీకు? అదే కదండి, ఇలాంటిది ఎలా అనిపిస్తుంది అంటే చేయొచ్చు, ఎవరు చేయదంట్లే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పాను కదా, ఎవరిలో ఉన్న టాలెంట్ని వాళ్ళు బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది దీంట్లో. చేయండి. బట్ అదే పనిగా పెట్టుకొని మీ పనులు మానేసుకొని, స్టడీ మానేసుకొని చేయొద్దని చెప్తాను. రిస్క్ వీడియోస్ చేయొద్దని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మరి సోనిక జరిగినటువంటి విషయాలు మనతోటి అర్షిని మేకల గారు డిస్కస్ చేశారు. చూస్తూనే ఉండండి విత్ న్యూస్.